ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. టర్కీలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అక్కడ ప్రెసిడెన్షియల్ పోల్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రెసిడెంట్ ఎర్దోగాన్ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. తాజాగా ఇస్తాంబుల్ మేయర్ను అతని సహచరులను అరెస్ట్ చేశారు. దీంతో టర్కీలో మేయర్ ఇక్రామ్ ఇమామ్గోలు మద్దతుదారులు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రెసిడెంట్ తయ్యప్ ఎర్దోగాన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రెసిడెంట్ ఇస్తాంబుల్ మేయర్ను అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. టర్కీలో మరోమారు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. త్వరలోనే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం టర్కీ ప్రెసిడెంట్ రెసీప్ తయ్యప్ ఎర్దోగాన్ను వ్యతిరేకించే ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్టు చేయించారు ప్రెసిడెంట్. ఇక ఆయన్ను అరెస్ట్ చేయించడానికి ప్రధాన కారణం మేయర్ ఎర్దోగాన్కు వ్యతిరేకంగా రేపు మాపో నామినేషన్ వేయబోతున్నాడన్న టాక్ వినిపించేసరికి వెంటనే ఎర్దోగాన్ ఇక్రామ్ను నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని చూశాడు. తన విశేష అధికారాలతో ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్ట్ చేయించారు. మేయర్తో పాటు సుమారు 100 మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మున్సిపల్ అధికారుల ఇళ్లపై దాడులు చేయించారు. వీరంతా అవినీతికి పాల్పడ్డారని, అలాగే టెర్రర్ గ్రూపులతో లింకులున్నాయని వారిపై ఆరోపణలు మోపి జైలుకు పంపించారు ఎర్దోగాన్. ఇక ఇస్తాంబుల్ మేయర్ ఇక్రామ్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి అతని ఇంటి ముందుకు రావడంతోనే ఆయన ఓ వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. అరెస్ట్ కావడానికి ముందు కెమెరా ముందు నిలబడి షర్టు, టై ధరించి పోలీసుల వెంట నడిచారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ అని వీడియోలో వ్యాఖ్యానించారు. వందలాది మంది పోలీసులు తన ఇంటి గుమ్మ ముందుకు వచ్చారు. ప్రజలకు తాను చెప్పదలుచుకుంది పోలీసులు తన డోర్ను కొట్టి తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. తాను కేవలం 16 మిలియన్ల ఇస్తాంబుల్ రెసిడెంట్స్ గురించి కాదు, యావత్ టర్కీకి చెందిన 86 మిలియన్ల ప్రజల తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాను అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలి. ఈ పోరాటంలో తాను తన ప్రాథమిక హక్కుతో పాటు తన స్వేచ్ఛ కోసం పోరాడుతానని మీడియాలో పేర్కొన్నారు. ఇస్తాంబుల్ మేయర్తో పాటు సుమారు 100 మంది ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేశారు ఇస్తాంబుల్ పోలీసు. ఇక అరెస్ట్ అయిన వారిలో మేయర్ అధికార ప్రతినిధి మురాత్ ఓన్గన్ ఒకరు, అలాగే ఇమామోగ్లు కన్స్ట్రక్షన్ కంపెనీ చీఫ్ తమ్కే ఇలిమాజ్ ఒకరు, అలాగే ఇస్తాంబుల్ స్పోర్ట్స్ క్లబ్ హెడ్ పాతి కిలీస్ కూడా ఉన్నారు. వీరంతా అవినీతికి పాల్పడ్డారని, భారీ ఎత్తున లంచాలు దండుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక ఇస్తాంబుల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఇమామ్గోలు క్రిమినల్ ఆర్గనైజేషన్ లీడర్గా వ్యవహరించాడని, బలవంతపు వసూళ్లు, మోసాలు, అవినీతికి పాల్పడ్డారని ఇక్రామ్పై ఆరోపణలు గుప్పించింది. ఇక ఇక్రామ్తో పాటు మరో 6 వారిలో స్థానిక అధికారులు కూడా కుర్దీస్ వర్కర్స్ పార్టీ లేదా పీకేకే అనే సాయుధ గ్రూప్నకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతున్నారని ఆరోపించింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ సాయంతో ఇక్రామ్ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎర్దోగాన్ పార్టీని ఓడించాడని ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు. కాగా పీకేకే నాయకుడు ప్రస్తుతం జైల్లో ఉన్న అబ్దుల్ ఓక్లాన్ గత నెల చివర్లో ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను తన గ్రూప్ ఆయుధాలు వదిలేస్తామని, పార్టీని కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఇక టర్కీ రాజకీయాల విషయానికి వస్తే గత 22 సంవత్సరాల నుంచి ఎర్దోగాన్ టర్కీ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఆయనను సవాల్ చేసేవారు దేశంలో ఎవ్వరూ లేకుండా పోయారు. ప్రస్తుతం ఎర్దోగాన్ కు గట్టి సవాల్ విసిరే నాయకుడు ఇక్రామ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా రాబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా రిపబ్లిక్ పీపుల్స్ పార్టీ ఎంపిక చేస్తుంది. ఈ వారాంతంలోనే ఇక్రామ్ ను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంతలోనే ఎర్దోగాన్ ఆయన్ను వివిధ కేసుల్లో ఇరికించి చెప్పి అరెస్టు చేయించారు. వాస్తవానికి ప్రెసిడెన్షియల్ ఓట్ 2028లో జరగాల్సి ఉంది. అయితే ఇక్కడి రాజకీయ పరిశీలకులు మాత్రం ఎన్నికలు అంతకంటే ముందు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
గతంలో ఇక్రామ్ పార్టీని నిషేధించారు. 2022 ఎన్నికల సందర్భంగా ఆయన ఓ ఎన్నికల అధికారిని అవమానపరిచినందుకు కోర్టు ఆయనకు శిక్ష వేసింది. తర్వాత ఆయన పైకోర్టులో అప్పీల్కు వెళ్లాడు. అయితే ఆయనను అరెస్ట్ చేయడానికి బుధవారం రాత్రి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చిన సమయంలోనే ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆయన డిప్లొమాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన ప్రెసిడెన్షియల్ పోల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. కాగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరి. దీనిపై ఇక్రామ్ స్పందిస్తూ తన డిగ్రీని రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక మేయర్ను అరెస్ట్ చేయడానికి ముందు టర్కిష్ పోలీసులు ఇస్తాంబుల్లో 4 రోజుల పాటు రాజకీయ నిరసన కార్యక్రమాలతో పాటు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది ఇక్కడి పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్రామ్ అరెస్టు తర్వాత ఇస్తాంబుల్ నగరంలోని ప్రధాన రహదారులను మూసివేశారు. మెట్రో స్టేషన్లను మూసివేశారు. మేయర్ నుంచిన ప్రాంతం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్న వేలాది మంది విద్యార్థులు ఇస్తాంబుల్ యూనివర్సిటీ క్యాంపస్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పోలీసులతో తలపడ్డారు. అటు తర్వాత నిరసనకారులు, విద్యార్థులు, ప్రజలు కలిసి మేయర్ హెడ్ క్వార్టర్స్ వరకు పాదయాత్ర చేశారు. అలాగే దేశంలోని యూనియన్లు మేయర్ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఇస్తాంబుల్ మేయర్ అరెస్టుతో నగరం మొత్తం అట్టుడికిపోయింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ సేవలు నిలిపివేశారు. మేయర్ను ప్రెసిడెన్షియల్ పోల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రెసిడెంట్ ఎర్దోగాన్ కుట్ర పన్నాడని రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇక టర్కీకి చెందిన జస్టిస్ మినిస్ట్రీ మాత్రం మేయర్ అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అరెస్టును సమర్థించుకుంటోంది. కాగా ఇస్తాంబుల్ మేయర్గా ఇక్రామ్ 2019లో భారీ మెజార్టీతో గెలుపొందారు. రెండోసారి కూడా ఆయన మేయర్గా గెలవడంతో ఎర్దోగాన్కు వ్యతిరేకంగా ఇస్తాంబుల్ మేయర్ను నిలబెట్టాలని ప్రతిపక్షాలు మద్దతు కూడగడుతున్నాయి. ఇంతలోనే మేయర్పై కేసులు పెట్టి ఆయనకు జైలుకు పంపించారు. ఆయన నామినేషన్ వేయకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు టర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్. అయితే టర్కీలో బలంగా వినిపిస్తున్న టాక్ విషయానికి వస్తే ఇస్తాంబుల్ నగరంలో ఎవరైతే గెలుస్తారో వారే టర్కిష్ ప్రెసిడెంట్గా గెలుస్తారు. ఇస్తాంబుల్లో ఓడిపోతే టర్కీలో ఓడిపోయినట్టే లెక్క అని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చూస్తే మేయర్ అరెస్టు వెనుక ఎర్దోగాన్ కుట్ర ఉందని ఇస్తాంబుల్లోని ఫారిన్ డిప్లొమాట్లు చెవులు కూరుకుంటున్నారు. దాల్మే కుచ్ కాలా హై దోస్త్ అంటున్నారు.